ఒకప్పుడు కోడింగ్ అంటే రోజుల కొద్దీ కష్టపడాలి. బగ్ వస్తే రాత్రంతా నిద్ర ఉండదు. కానీ ఇప్పుడు ఒక ఏఐకి చెప్పండి, అది కోడ్ రాస్తుంది, డీబగ్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. ఇదే ఏఐకి ఈ మధ్య కోడర్స్ భయపడుతున్నారు. తమ జాబ్ పోతుందా అనే భయం ఇప్పుడు కోడర్స్లో ఉంది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక కొత్త ఏఐ క్లాడ్. అసలు క్లాడ్ ఏఐ అంటే ఏమిటి? క్లాడ్ని ఆంథ్రోపిక్ రూపొందించింది. క్లాడ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ అసిస్టెంట్. ఇది పెద్ద పెద్ద కోడ్ ఫైల్స్ చదవగలదు, కాంప్లెక్స్ లాజిక్ అర్థం చేసుకోగలదు, న్యాచురల్ కన్వర్జేషన్లో వివరంగా చెప్పగలదు. కొత్త వర్షన్ క్లాడ్ 3 ఫ్యామిలీ కోడింగ్లో చాలా స్ట్రాంగ్ అని డెవలపర్స్ చెబుతున్నారు. అసలు ఎందుకు కోడర్స్ భయపడుతున్నారు? క్లాడ్ పెద్ద కోడ్ బేస్ ఒకేసారి అనలైజ్ చేస్తుంది, ఎర్రర్స్ గుర్తించి సజెషన్స్ ఇస్తుంది, డాక్యుమెంటేషన్ కూడా జనరేట్ చేస్తుంది, అల్గారిథమ్స్ ఆప్టిమైజ్ చేస్తుంది. ఇవన్నీ డెవలపర్స్ చేసే పనులు. అందుకే చాలామంది తమని ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయంలో ఉన్నారు. అయితే నిజంగా జాబ్ రిస్క్ ఉందా? ఏఐ రిపిటేటివ్ పనులు తీసుకుంటుంది. సింపుల్ స్క్రిప్ట్స్, బేసిక్ అప్లికేషన్స్ ఇవి సెకండ్స్లో చేస్తుంది. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవడం, ఆర్కిటెక్చర్ డెసిషన్స్, బిజినెస్ లాజిక్ డిజైన్, టీమ్ కోఆర్డినేషన్ ఇవి ఇంకా మనుషుల చేతుల్లోనే ఉన్నాయి. ఏఐ ఒక టూల్ మాత్రమే, డెవలపర్ని పూర్తిగా రీప్లేస్ చేయదు. డెవలపర్ ప్లస్ ఏఐ = సూపర్ డెవలపర్. భవిష్యత్తు ఎలా ఉంటుంది? గిట్హబ్, కోపైలట్ ఇప్పటికే ఇలాంటి టూల్స్ కోడింగ్ స్టైల్స్ మార్చేశాయి. ఇప్పుడు క్లాడ్ లాంటి ఏఐలు స్పీడ్ పెంచుతున్నాయి. భవిష్యత్తులో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒక స్కిల్ అవుతుంది. ఏఐతో కలిసి పనిచేయడం తప్పనిసరి అవుతుంది. లో స్కిల్ కోడింగ్ తగ్గుతుంది. హై లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి డిమాండ్ పెరుగుతుంది. ఒకప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు కూడా మ్యాథమెటిక్స్ టీచర్ అవసరం ఉండదు అన్నారు. కానీ ఏమైంది? మనిషి ఆలోచన విలువ ఎప్పుడూ తగ్గదు. టూల్ మారుతుంది, కానీ మనిషి టాలెంట్ విలువ తగ్గదు. కాకపోతే ఏఐని చూసి భయపడే కోడర్ ఓడిపోతాడు, ఏఐని నేర్చుకునే కోడర్ గెలుస్తాడు. క్లాడ్, చాట్‌జిపిటి, కోపైలట్ ఇవి శత్రువులు కాదు, ఇవి మీ టీమ్ మెంబర్స్. ఆ టూల్స్ పై పట్టు సాధిస్తే కోడర్స్ మరింత పవర్ఫుల్ అవుతారు. కొత్త జాబ్స్ కూడా పుట్టుకొస్తాయి. అంతేకాని ఏఐ వలన జాబ్ పోతుందనే భయంలో ఉంటే మాత్రం వెనకబడిపోవడం ఖాయం. ఇలాంటి పవర్ఫుల్ టెక్ స్టోరీస్ కోసం యువనవ ఛానల్ను ఫాలో అవ్వండి.